యేసు ప్రభువారి జీవితం దాదాపు 2000 సంవత్సరాల క్రితం యూదేయ దేశంలోని బెత్లెహేం అనే చిన్న పట్టణంలో యేసు ప్రభువు జన్మించారు. ఆయన తల్లి మరియకు దేవదూత గబ్రియేలు ప్రత్యక్షమై, పరలోకపు కుమారుడు నీ గర్భంలో పుడతాడు అని ప్రకటించాడు. ఆ విధంగానే యేసు జన్మించాడు. ఆయనను రక్షకుడిగా, దేవుని కుమారునిగా ప్రపంచం ఆరాధించింది. యేసు చిన్ననాటి నుంచే భక్తి, జ్ఞానం కలిగినవాడు. 12 ఏళ్ల వయస్సులోనే దేవాలయంలో గురువులతో వేద గ్రంథాలపై చర్చలు జరిపాడు. ఆయన మాటల్లో ఆత్మసత్తా, జ్ఞానం కనిపించేవి. యౌవనంలో ఆయన యోహాను బాప్తిస్మా ఇచ్చిన జోర్డాన్ నదిలో స్నానం చేశాడు. ఆ సమయంలో పరలోకం నుండి స్వరమొచ్చి, ఇతనే నా ప్రియ కుమారుడు అని దేవుడు ప్రకటించాడు. ఆ తరువాత యేసు తండ్రి చిత్తప్రకారం తన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. యేసు బోధనలు ప్రేమ, క్షమ, దయ, వినయం మీద ఆధారపడి ఉండేవి. ఆయన దేవుని రాజ్యం మన హృదయంలో ఉంది అని చెప్పారు. ఆయన అనేక అద్భుతాలు చేశారు. కాళ్లు నడవలేని వారికి నడవగల శక్తి ఇచ్చారు. అంధులకు చూపు ఇచ్చారు. మరణించిన వారిని కూడా పునర్జీవింపజేశారు. యేసు ప్రతి ఒక్కరినీ సమానంగా ప్రేమించాడు. పాపులను, దరిద్రులను, రోగులను కూడా తాను దూరం చేయలేదు. ఆయన చెప్పిన ఒక ప్రధాన సందేశం, నీ శత్రువును కూడా ప్రేమించు. కాని ఆయన బోధనలు కొందరికి అసహ్యంగా అనిపించాయి. యూదా అనే శిష్యుడు 30 వెండి నాణేలకే ఆయనను ద్రోహం చేశాడు. యేసును రోమా సైనికులు పట్టుకుని సిలువ వేయించారు. సిలువపై కూడా ఆయన తమకు తెలియక పాపం చేస్తున్నారు, ప్రభూ వారిని క్షమించు అని ప్రార్థించాడు. 3వ రోజు ఆయన మృతులలో నుండి పునరుత్థానమయ్యాడు. ఇది ప్రపంచానికి శాశ్వతమైన విశ్వాసం ఇచ్చింది, మరణం అంతిమం కాదు. యేసు స్వర్గారోహణం చేసి, నేను తిరిగి వస్తాను అని హామీ ఇచ్చాడు. యేసు ప్రభువు జీవితం మనకు నేర్పేది ప్రేమ, క్షమ, సత్యం, దయ మరియు విశ్వాసం అనేవి మానవ జీవితానికి నిజమైన విలువలు.